ఈరోజు ఈనాడు దినపత్రికలో చాలా అద్భుతమైన వార్త రాశారు రామోజీరావు గారు. జర్నలిజం అనే సుందరవనంలో మొలిచినటువంటి గంజాయి మొక్క. ఎందుకంటే ఆయన సీఎంని గంజాయితో పోలుస్తూ గంజాయికి నాయకుడని గంజాయి బొమ్మలు పెట్టి సీఎం తలబెట్టి రాశాడు కాబట్టి నేను కూడా నిన్నటి నుంచి మొదలు పెట్టాను. అమ్ముడు పోని పేపర్లో రాస్తున్నటువంటి వార్త. జర్నలిజం అనేటటువంటి సుందరవనంలో మొలిచిన గంజాయి మొక్క లాంటి రామోజీ గారు. ఎందుకంటే ఆయన సీఎం ఫోటోను పెట్టి రాసిన తర్వాత ఇంకా మర్యాదలు ఏమి ఉండవు ఇక్కడ. భూములు ఇచ్చేసి ఎన్నికల బాండ్లు కొట్టేసి అట. భూములు ఇచ్చేసి ఎన్నికల బాండ్లు కొట్టేసి ఇది జగన్ ప్రభుత్వ క్విట్ ప్రోకో అంట. అధికారంలో ఉంది, భూములు ఇచ్చింది, బాండ్లు వచ్చాయి, అది క్విట్ ప్రోకో అంటే మరి చంద్రబాబుకి ఎవరిచ్చారు గంజాయి మొక్క? జర్నలిజంలో గంజాయి మొక్క గారు. జర్నలిజంలో సుందరవనం, జర్నలిజం అనేటటువంటి సుందరవనంలో మొలిచినటువంటి అక్కడ చూడండి ఒకసారి చంద్రబాబుకు వచ్చినటువంటి బాండ్ల వివరాలు. షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ 40 కోట్లు, మెగా ఇంజనీర్ 28 కోట్లు, యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ 20 కోట్లు, నాక్టో ఫార్మా లిమిటెడ్ 14 కోట్లు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ 13 కోట్లు, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 10 కోట్లు ఎన్నికల బాండ్ రూపంలో వచ్చాయి. శ్రీ చైతన్య స్టూడెంట్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ తరపున 5 కోట్లు వచ్చింది. ఇంకా ఆసక్తికరం, మన జనసేనకు కూడా వచ్చింది. మరి ఈయన ఏం క్విట్ ప్రోకో చేసినట్టు? మరి ఈయన కూడా క్విట్ ప్రోకో చేసినట్ట? జనసేనకు కూడా చాలా వచ్చాయి ఎలక్టరల్ బాండ్స్ రూపంలో. 2022లో జనసేనకి 22 కోట్లు, 23లో 2 కోట్లు, 24లో ఏకంగా 17 కోట్ల రూపాయలు, మొత్తంగా 21 కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్ల రూపంలో 24లోనే వచ్చిందట. ఏది జనసేన పార్టీకి. ఇది క్విట్ ప్రోకో కాదా? ఎలా వచ్చింది దీనికి? దానికి క్విట్ ప్రోకో అని చెప్పావు. అసలు ఈ దేశంలో షేర్ ఆఫ్ టాప్ 10 డోనర్స్ ఫర్ ఈచ్ పార్టీ, ఒక 10 మంది డోనర్స్, టాప్ 10 డోనర్స్ని తీసుకుంటే వాళ్ళు అత్యధికంగా ఇచ్చింది చంద్రబాబుకి, టీడీపీకే. ఎస్, అక్కడ కనిపిస్తోంది చూడండి. వైఎస్ఆర్సీపీ 85.5% ఉంటే టీడీపీకి 87.5% ఉంది. రామోజీరావు గారు, జర్నలిజం అనే సుందరవనంలో మొలిచిన గంజాయి మొక్క గారు, ఒక్కసారి చూడండి సార్. మీ 87 ఏళ్ల గుండె తప్పుడు వార్తలు రాయడానికి సహకరిస్తున్నందుకు ఆ గుండెకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ వయసులో కూడా అది సహకరిస్తోంది మీకు. ఎందుకంటే ఎన్నికల బాండ్లంట కొట్టేశారంట, భూములు ఇచ్చేశారట. మరి చంద్రబాబుకి ఎందుకు ఇచ్చారు 87.4%? వైఎస్ఆర్సీపీకి వచ్చింది 85.5%మే కదా. చంద్రబాబుకు వచ్చినటువంటి విరాళాలన్నీ ఏ రూపంలో వచ్చినట్టు? ఇంకా ఆసక్తికరమైనటువంటి అంశం చెప్తాను, వినండి, అందరూ వినాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి 2019 ఏప్రిల్ నుంచి 2023 సెప్టెంబర్ దాకా 80 కోట్లు ఎన్నికల బాండ్ రూపంలో విరాళాలుగా వచ్చాయి. అయితే సరిగ్గా ఎన్నికల ముందర సీన్ మారింది. కేవలం అక్టోబర్ 2023 నుంచి ఫిబ్రవరి మధ్యలోనే 130 కోట్ల రూపాయలు టీడీపీకి విరాళంగా వచ్చాయి. మొత్తంగా టీడీపీకి ఎన్నికల బాండ్ల రూపేణా వచ్చింది 212 కోట్లలో 55% ఫండింగ్, అంటే సుమారు 118 కోట్లు కేవలం ఒక్క జనవరిలోనే అందడం గమనార్హం. రామోజీ గారు దమ్ముంటే రేపు ఈ వార్త రాయండి. రామోజీ గారు దమ్ముంటే ఈ వార్త రాయాలి మీరు. జర్నలిజం అనేటటువంటి సుందరవనంలో మొలిచినటువంటి గంజాయి మొక్క గారు, మీ 87 ఏళ్ల గుండెకు హ్యాట్స్ ఆఫ్ చెబుతూ ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తున్నందుకు వాస్తవాలను చూపించాను. ఇది అబద్ధమైతే అబద్ధమని రేపు రాయండి, ఇది నిజమైతే దాచిపెట్టేస్తారు. వెరీ సింపుల్. మీ అమ్ముడు పోని పేపర్లో రాయండి. ఇంటింటికి ఉచితంగా వేసుకునేటటువంటి దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయారు రామోజీ గారు. మీరు ఏం చెప్తారు సార్? ఇదేదో భూములు ఇచ్చేసి ఎన్నికల బాండ్లు కొట్టేసి క్విట్ ప్రోకో చేసిందట జగన్ ప్రభుత్వం. మరి దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చినటువంటి విరాళాలు ఏంటి? కనీసం 23 మంది ఎమ్మెల్యేలు లేని టీడీపీ ఉంటుందో ఊడుతుందో రేపు ఎన్నికల తర్వాత తెలియని టీడీపీ 74 ఏళ్ల చంద్రబాబు గుండెకి సపోర్ట్ చేస్తూ ఆయన రాసినటువంటి వార్త, 87 ఏళ్ల గుండె రాసినటువంటి వార్త. ఏమి కిట్ ప్రోకో చేశాడు, ఏమి సెంట్రల్ లో పవర్ చేసేసి, ఏ బ్రోకరేజ్ పనులు చేసేసి వాళ్ళకి ఏం చేశారనేటువంటిది క్లియర్ గా చెప్పాలి. రెండోది, అసలు జనసేన అనేటువంటి పార్టీకి గుర్తింపు, కనీసం అంటే గుర్తింపు రాని పార్టీకి కూడా, జస్ట్ రిజిస్టర్డ్ పార్టీకి కూడా 25 కోట్ల వచ్చాయంటే కనుక ఈ యొక్క గంజాయి మీరు అంటున్నారు కదా, ఈ గంజాయి అనేటువంటి చాలా చిన్న పదము, ఇంకా పెద్ద పదాలు వాడొచ్చేమో, ఎందుకంటే మీడియా కాబట్టి నేను కూడా వాడలేకున్నాను. అటువంటి నీచుడు పాపులకు చిరాయిస్ ఎక్కువ అంట. అటువంటి వ్యక్తి ఈ రోజు అలా రాశాడంటే కిట్ ప్రోక్ అని. మరి జనసేనకి ఏ కిట్ ప్రోక్ వచ్చిందయ్యా? చంద్రబాబు నాయుడుకి ఏ కిట్ ప్రోక్ వచ్చిందయ్యా? భారతీయ జనతా పార్టీకి ఏ కిట్ ప్రోక్ వచ్చిందయ్యా?
కాంగ్రెస్ పార్టీకి ఏ కిట్ లోకి వచ్చింది? అదే అర్థం కావట్లేదు. భారతీయ జనతా పార్టీకి వేల కోట్లు ఇచ్చారు కదా పవర్ లో ఉన్నప్పుడు. ఏ కిట్ లోకి ద్వారా వాళ్ళకి ఆ డబ్బులు వచ్చాయి రాసే దమ్ము ధైర్యము నీకు గాని నీ చంద్రబాబుకు సంబంధించిన ఛానళ్ళకైనా ఉందా? రాయాలి రేపు రామోజీ గారు. బీజేపీకి 6,986 కోట్ల రూపాయల విరాళాలు ఏ క్విట్ ప్రోకో కింద వచ్చిందో రాయాలి. కాంగ్రెస్ పార్టీకి 1334 కోట్లు ఏ క్విట్ ప్రోకో కింద వచ్చిందో రాయాలి. టీడీపీకి ఏ క్విట్ ప్రోకో కింద వచ్చిందో రాయాలి. జనసేనకు ఏ క్విట్ ప్రోకో కింద వచ్చిందో రాయాలి. ఒక్క వైఎస్ఆర్సీపీకి మాత్రం క్విట్ ప్రోకో అట. 87 ఏళ్ల గుండెకి హ్యాట్స్ ఆఫ్ సార్. రోజు ఆలోచించి ఈ తప్పుడు వార్తలు రాయడానికి ఆ గుట్టల్లో మేల్కొని రాత్రంతా ఆలోచించి రాస్తారు ఈ వార్తలు. నాకు తెలిసి ఉచితంగా వేసేటటువంటి ఈనాడు పత్రికను మీరు చదివే వాళ్ళు చదవండి. ఇవి వాస్తవాలో కాదో అర్థం చేసుకోండి. ఇవి అబద్ధాలు అని గ్రహిస్తే ఈరోజు నేను చెప్పినటువంటి అంశాలతో రామోజీరావు గారు రాస్తున్నటువంటి ఈ పేపర్లో రాస్తున్నటువంటి అబద్ధాలు అవి నిజమైన అబద్ధాలని మీరు నమ్మితే పాచిపోయిన పచ్చడి ఉంటుంది కదా, ఆ పేపర్ మీద చల్లండి. పచ్చళ్ళని ఎందుకు అంటున్నానో అర్థం చేసుకోండి దయచేసి. సార్ ఏం చెప్తారు సార్ ప్లీజ్ ప్రసాద్ గారు? ఏంటి ఇది క్విట్ ప్రో కోట? అదే చెప్తున్నాను సార్, వాళ్ళ దగ్గరికి వస్తే అది ధర్మ పరిరక్షణ, వేరే వాడి దగ్గరికి వస్తే మీరు అన్నట్టు ఆ పాసిపోయిన పచ్చడి మొహాన్ని కొట్టేదాకా వాళ్ళకి నిద్ర రాదు. ఎందుకంటే మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా నిజాలివి అని పొద్దున్న కొమ్మినేని గారు, సాయంత్రం మీరు ప్రజలకి ఎంత చెప్పినా సరే వాళ్ళు ఒక 10 మంది చేస్తున్న ఒక దాష్టికానికి నిజం అన్నది నిజంగా సప్రెస్ చేయబడుతుందా లేకపోతే నిజాలు ప్రజలు గ్రహించగలుగుతున్నారు అన్నది ఇవాళ మీరు ఒకసారి చర్చ పెట్టండి. మీరు ఎప్పుడైతే వాస్తవానికి దగ్గరగా ఒక 30 కోట్లు వాళ్ళ సన్నిధానంలో ఉన్న టీడీపీ పరంగా, ఇందాక చూడండి మనం వైఫైని హాట్స్పాట్ షేర్ చేసుకుంటున్నాం, అలా బాబు కాంగ్రెస్, బాబు బీజేపీ, బాబు జనతాదళ్, బాబు జనసేన, అలా వీళ్ళందరూ ఎక్కడ పెడితే అక్కడ వైఫై రౌటర్లా దాపరిస్తే దాని పర్యవసానాలు, దాని పరిభ్రమలు, దాని వైబ్రేషన్స్ ఎట్లా వస్తాయంటే ఇట్లాగే వస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే గంజాయి మొక్కని ఎక్కడో చూడండి, తులసి వనంలో గంజాయి మొక్క ఒక ముఖ్యమంత్రి గంజాయి వనంలో తులసి మొక్క గురించి ఎత్తుకుంటే ఏం చేయాలి? ముఖ్యమంత్రి ఫోటో పెట్టి గంజాయికి నాయకుడు అని చెప్పి గంజాయి ఆయన ముఖం చుట్టూ పెట్టి ఇంత పెద్ద ముఖం పెట్టి రాయాలంటే ఒక పత్రికలో ఒక ముఖ్యమంత్రి గురించి తప్పుడు వార్త రాయడానికి ఎంత గుండె ధైర్యం ఉండాలి? నేను ఒక మాట చెప్తా సార్, ఇప్పుడు మీకు ప్రజల్లోకి ఒక విషయం తెలియాలండి, ది మోర్ యూ పర్సిస్ట్ ఇట్ విల్ రెసిస్ట్ అని. ఇప్పుడు మీరు గమనించారు లేదో, తెలుగుదేశం వాళ్ళు ఎంతసేపు డ్రగ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ఇప్పుడు మా కొండయ్య గారిని అడగమనండి, కొన్ని ప్రభుత్వాలు ఉదాహరణకి ముందరా పోర్ట్లో 2 సార్లు కంటిన్యూస్గా దొరికింది. అక్కడ ప్రభుత్వం ఏదండి? బీజేపీ గవర్నమెంట్. ఇట్ ఈస్ దేర్ ఫర్ ఇయర్స్ టుగెదర్. దాని మీద ఒకసారి కూడా బయటికి రాలే. నిన్న కాక మొన్న వచ్చిన ఈ ప్రభుత్వం రావడం వ్యాపారం మొదలెడుతుందా? అంటే ప్రభుత్వ పాత్రలు నా దగ్గర చూసుకోగలిగినప్పుడు దిస్ వాస్ ద లెగసీ విచ్ వాస్ టేకింగ్ ప్లేస్ అలాంగ్ విత్ టీడీపీ. అది ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ ఆగింది అన్ని మాట్లాడదాం సార్. ఒక నిమిషం ఆగండి, ఇది కూడా ఇక్కడ మీరు ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఇక్కడ మీకు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి నుంచో జరుగుతుంది. దానికి ఇవాళ 11 సార్లు రైడ్లు చేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఆక్వా కంపెనీని సీజ్ చేసిన తర్వాత దాని పేరు మీద ఎందుకు వచ్చింది సార్? ఎవరు పట్టుకున్నారు? ఇప్పుడు ఆయన 2020లో విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన ఆ వింజా ల్యాబ్స్ లో దేంట్లో జాయిన్ అయ్యారు ఆయన డైరెక్టర్ కింద. ఆ పేరు మీద ఎందుకు రావట్లే? ఏం లేదు సార్, పెద్ద టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎట్లా సిబిఐ మీదే కదా, గరుడ ఆపరేషన్ గరుడ అక్కడ కేంద్రానికి చెప్పే చేస్తుంటుంది సిబిఐ. వెరీ సింపుల్ సార్, ఏం అవసరం లేదు. టీడీపీ వాళ్ళు అస్సలు టెన్షన్ పడద్దు, ఎందుకంటే ఆపరేషన్ గరుడ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగింది. అందులో భాగంగానే ఈ డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఈ ఆక్వా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ఎండి ఎవరు, సిఇఓ ఎవరు? వెరీ సింపుల్. వాళ్ళిద్దరి పేర్లు చాలు కదా, ఆ చౌదరి ఈ చౌదరి ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరికి బంధువులు అనేదే అది రెండో విషయం. ఇప్పుడు సిబిఐ ఆధ్వర్యంలో జరుగుతోంది కదా, జరగనివ్వండి. కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతుంది కదా ఆపరేషన్ గరుడ. మొత్తం వస్తారు, దొంగలందరూ బయటకు వస్తారు.